కర్నూలు వెంకటరమణ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టాటా ఏస్ వాహనం కారును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్ని కొడుమూరు మండలం పాలకుర్తికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి ఉన్నారు. రమణారెడ్డి, గోపాల్ రెడ్డి, మహావీర్ గాయపడ్డారు. కర్నూలు వెంకటరమణ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టాటా ఏస్ వాహనం కారును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్ని కొడుమూరు మండలం పాలకుర్తికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి ఉన్నారు. రమణారెడ్డి, గోపాల్ రెడ్డి, మహావీర్ గాయపడ్డారు. విశాఖ కేంద్రంగా భూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. భూ స్కామ్తో ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షమైన బీజేపీ కూడా తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. దీనిపై ఇవాళ సీఎం చంద్రబాబు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నివేదికతో రావాల్సిందిగా విశాఖ కలెక్టర్ను ఆదేశించారు. మరోవైపు వివాదాస్పద భూములను ఇవాళ అఖిలపక్ష నేతలు పరిశీలించనున్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారడం దాదాపుగా ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తమకే అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్న శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న నంద్యాలలోని తన నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య అనుచరులతో సమావేశమైన మోహన్ రెడ్డి ఈ రోజు మరికొందరు నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారైంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ బెంగళూరులో పర్యటించనున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ అధ్యక్షత వహిస్తారు. వరుస పరాజయాలతో ఆత్మస్థైర్యం దెబ్బతిన్న క్యాడర్కు పునరుత్తేజం ఇవ్వాలని భావిస్తున్న రాహుల్ గాంధీ బెంగళూరులోని భారీ బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. ఈసారి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న సర్వేల అంచనాలతో రాహుల్ అలర్ట్ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాల్టి అరుణాచల్ పర్యటన వాయిదా పడింది. అలాగే విశాఖలో జరగాల్సిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమిత్ షా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జూలై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు జూన్ 28లోగా నామినేషన్లు దాఖలు చేయాలి. దీంతో అమిత్ షా, ప్రధాని మోడీ, సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సింది. ఏ క్షణమైనా బీజేపీ అభ్యర్థిని ప్రకటించవచ్చన్న వార్తల తరుణంలో అమిత్ షా అరుణాచల్ టూర్ వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలు ఇవాళ పునః ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ నుంచి తెరుచుకోనున్నాయి. దీంతో విద్యార్థులు బడిబాట పడుతున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయి. సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు స్కూల్స్ రీఓపెన్ పురస్కరించుకుని బడి పిలుస్తోంది. బడిబాట కార్యక్రమాలు నిర్వహించనున్నాయి ప్రభుత్వాలు. అటు ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం ఫీజుల బాదుడు కొనసాగుతోంది. డార్జిలింగ్ లో పశ్చిమ బెంగాల్ సర్కార్కు వ్యతిరేకంగా గూర్ఖాలు ఉద్యమిస్తున్నారు. ఈ రోజు నుంచి డార్జిలింగ్ తో పాటు ఇతర పర్వత ప్రాంతాల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులు, గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసుల నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. అయితే స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. గూర్ఖాల బంద్ పిలుపును సీరియస్ గా తీసుకున్న మమతా సర్కార్ డార్జిలింగ్ కు 3 ఐపీఎస్ అధికారుల్ని పంపింది. గూర్ఖాలు, ప్రభుత్వం మధ్య ఆధిపత్య పోరులో సామాన్య పౌరులు నలిగిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 48 గంటల్లో తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉండటంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అన్ని సర్కిళ్లలో అధికారులను అప్రమత్తం చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ అసోం, మేఘాలయ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం, రాత్రి పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పటాన్చెరు, షేర్లింగంపల్లి, అల్వాల్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్ ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. మంత్రి కాల్వ శ్రీనివాసులు వైసీపీపై మండిపడ్డారు. తునిలో హింసాత్మక ఘటనల నుంచి అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ పైపులు కోసిన ఘటన వరకు ఆ పార్టీ కుట్రలు పన్నుతూనే ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో 3 ఏళ్ల కాలంలో ఏ రోజు నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదని ఆరోపించారు కాల్వ శ్రీనివాసులు. జగన్ ఛాంబర్లోకే వర్షం నీళ్లు ఎలా లీక్ అయ్యాయో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు ఆయన. దేశంలో పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా చలామణి అవుతుంటే ఒక్క బీజేపీ మాత్రమే కార్యకర్తల పార్టీగా ఉందన్నారు కిషన్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించిన కిషన్ రెడ్డి పలు చోట్ల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నియోజకవర్గంలో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలపడేందుకు పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న పథకాలపై ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో జన సైనికుల నియామకం ముగిసింది. దరఖాస్తు చేసుకున్న 4500 మందిలో 90% మంది కాకినాడలో జరిగిన 2 రోజుల ఎంపిక ప్రక్రియకు హాజరయ్యారు. స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, అనలిస్టు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని పార్టీకి ఎంపిక చేశారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన వారంతా స్థానిక సమస్యలు, జిల్లా, రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. అర్హులందరితో త్వరలో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారన్నారు జనసేన మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్. తనకు శంషాబాద్లో అంగుళం భూమి కూడా లేదన్నారు టీఆర్ఎస్ నేత కె కేశవరావు. కావాలంటే రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లి చెక్ చేసుకోవాలని సవాల్ విసిరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద భూములపై వివరణ ఇచ్చిన కేకే తాను చట్ట ప్రకారమే రాజమార్గంలోనే స్థలాలు కొనుగోలు చేశానన్నారు. పూర్తిగా వెరిఫికేషన్ చేశాకే ఇబ్రహీంపట్నంలో భూమి కొన్నామని తెలిపారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే పిల్లల పేరు మీద ఇబ్రహీంపట్నంలో భూములు కొన్నామని చెప్పారు. మిత్రుడి ఫోటో చూపి తనకు శంషాబాద్లో భూములున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణానికి 100% నిధులు కేంద్రమే ఇస్తుందన్నారు వెంకయ్యనాయుడు. బ్లాక్ మనీపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని, విదేశాల్లో ఉన్న ప్రతి పైసాను భారత్కు రప్పిస్తామన్నారు. విశాఖలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ఆర్థిక, ప్రాంతీయ అసమానతలు తొలగించడమే మోడీ లక్ష్యమన్నారు వెంకయ్య. ఏపీలో 3 ఏళ్ల పాలనను పురస్కరించుకుని విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో విజయోత్సవ సభను నిర్వహించారు టీడీపీ నేతలు. ఈ సభలో మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, పోండా ఉమా, బుద్ధా వెంకన్నలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు నేతలు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి కలకలం సృష్టించారు. తప్పు చేసిన అధికారులు, ఉద్యోగులకు ఇంతవరకు చెప్పినవి కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు. అసలు సినిమా మున్ముందు ఇంకా దారుణంగా ఉంటుందంటూ కామెంట్స్ చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా మారి అన్యాయంగా, అనైతికంగా ప్రవర్తిస్తున్న అధికారులకు తిప్పలు తప్పవన్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన తనపై కాకుండా ప్రభుత్వంపై చేయాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్ సాగర్ వద్ద నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ ఇంటెక్వెల్ పంప్ హౌస్లను సందర్శించారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో 2011లో ఈ స్కీమ్ కోసం 350 కోట్లు మంజూరు చేస్తే రంగులేసి మిషన్ భగీరథ పేరు పెట్టారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కోయిల్ సాగర్ కు మిషన్ భగీరథకు ఎలాంటి సంబంధం లేదన్న టీడీపీ నేత దీనికి బహిరంగ చర్చకు సిద్ధమని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రారంభోత్సవానికి వస్తున్న కేటీఆర్ తప్పు ఒప్పుకోవాలని, లేకపోతే ప్రజలే రాళ్లతో తరిమి కొట్టాలని ఆవేశంగా ప్రసంగించారు రేవంత్. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో భూ, మైనింగ్, ఇసుక మాఫియాల ఆగడాలకు అడ్డుపడట్లేదన్నారు సిపిఐ నేత నారాయణ. విశాఖలో ల్యాండ్ స్కామ్పై సర్కార్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఆయన. లేకపోతే నిరుద్యోగులతో వెళ్లి సిపిఐ జెండాలు పార్టీ ఆక్రమించుకుంటుందని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం డిమాండ్ చేస్తూ గ్రామస్తులు 116 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు నారాయణ. మహాత్మాగాంధీపై అమిత్ షా వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్యులర్ దేశంలో కుల ప్రస్తావన తీసుకురావడంతో బీజేపీ అసలు రంగు బయటపడిందన్నారు. మోతేలో కాంగ్రెస్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రానున్న 6 నెలల్లో కాపులను బీసీలో చేర్చి తీరుతామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. 30 ఏళ్లలో కానిది కేవలం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజమహేంద్రవరంలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన కాపు వెల్ఫేర్.com యాప్ను చినరాజప్ప ఆవిష్కరించారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన యాదవ అవగాహన సభలో మంత్రులు తలసాని, తుమ్మల పాల్గొన్నారు. కుర్మా యాదవులు అత్యధికంగా హాజరైన ఈ సభలో ఎన్నికలు లేకపోయినా సీఎం వరాలు కురిపించారన్నారు మంత్రులు. యాదవ కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా గొర్రెల పెంపకదారులకు సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి ఫలాలను అంతా అనుభవించాలని పిలుపునిచ్చారు మంత్రులు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పురుషోత్తం రూపాల. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ చేపట్టిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో వేస్తున్నామన్నారు పురుషోత్తం రూపాల. సామాన్య, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ప్రపంచం భారత్ వైపు చూసేలా నరేంద్ర మోడీ పాలన సాగుతోందన్నారు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా. ఎన్డీఏ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధిని 3 ఏళ్లలో చేసి చూపామన్నారు నడ్డా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం కోసం పథకాలు ప్రవేశపెడితే తమ ప్రభుత్వం మాత్రం పేదల అభివృద్ధి కోసం కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఏపీలో పోలీసుల పాలన సాగుతోందని ఆరోపించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. జూలై 7న అమరావతిలో 10 లక్షల మందితో కురుక్షేత్ర మహాసభ కోసం చిత్తూరు జిల్లా యాదమరిలో సన్నాహక సభ జరిగింది. ఇందులో పాల్గొన్న మందకృష్ణ తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించారు. సమావేశం ముగిసిన వెంటనే మందకృష్ణ మాదిగను యాదమరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఓడీఎఫ్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఓడీఎఫ్ పరిశ్రమలో దిగువ స్థాయి ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించింది యాజమాన్యం. దీంతో ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాకుండా స్థానికులకే ఛాన్స్ ఇవ్వాలని కంపెనీ జీఎంకు లేఖ ఇచ్చారు ఎంపీ. 370 మంది ఎగ్జామ్స్ కు హాజరైన వారందరికీ ప్రాక్టికల్స్ వాయిదా పడ్డాయన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. సింగరేణి సంస్థలో సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావన్నారు రామగుండం సీజీఎం విజయపాల్ రెడ్డి. సమ్మె ఎవరి కోసం అంటూ ప్రచురించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన అధికారులతో సమీక్ష చేశారు. 15 ఏళ్లుగా లాభాలను ఆర్జిస్తున్న సంస్థ సమ్మెతో నష్టాల బాట ప్రమాదం ఉందన్నారు. 20,000 కోట్ల రూపాయల వేతనాల్ని కార్మికులు నష్టపోతారని హెచ్చరించారు విజయపాల్ రెడ్డి. ఈ నెల 15 నుంచి సింగరేణి సమ్మెకు కొన్ని సంఘాలు పిలుపునివ్వడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు అధికారులు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కలుషిత నీరు సరఫరా చేస్తున్నారంటూ మున్సిపల్ అధికారులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి తాగునీటి సరఫరా కేంద్రానికి వెళ్లి కలుషిత నీటి గురించి, వాటితో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి ప్రజలకు వివరించారు. వాటర్ ప్లాంట్లో నీటి శుద్ధి తర్వాత వేస్టేజ్ వాటర్ను బయటకు పంపకుండా ఆ నీటిని ఓ కుంటలో నింపి మోటార్లతో పట్టణ ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారంటూ అధికారులను నిలదీశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. మహబూబాబాద్ లో అన్నదాతల్ని ఘనంగా నిర్వహించారు రైతు రాజ్యం సంస్థ నిర్వాహకులు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న రైతులను ఈ కార్యక్రమంలో సన్మానించారు. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. రైతు రాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు కళ్లెం ఉపేందర్ రెడ్డి సమాజంలో రైతులకు సముచిత స్థానం కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రతి పేద రైతు కుటుంబానికి నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోనసీమ వాసులు ఉలిక్కిపడ్డారు. అమలాపురం మండలం తాండవపల్లిలో ఓఎన్జీసీ పైప్లైన్ ధ్వంసం కావడంతో గ్యాస్ లీక్ అయింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రంగాపురం వెల్ నుంచి అల్లవరం మండలం బొడసకుర్ర GS5 కు వెళ్లే పైప్లైన్ ధ్వంసం కావడంతో లీకేజ్ కలకలం సృష్టించింది. డ్రైన్ ఆధునీకరణలో భాగంగా జేసీబీ పనులు చేస్తుండగా ఓఎన్జీసీ పైప్లైన్ కు నష్టం వాటిల్లింది. వెల్ వద్ద సప్లై నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడులో విషాదం నెలకొంది. పెళ్లైన 2వ రోజే యాసిడ్ దాడిలో కొడుకు మృతి చెందడంతో దిగులు చెందిన వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ప్రేమించి మోసం చేశాడన్న ఆరోపణతో గత నెలలో షేక్ మహమ్మద్ ఇలియాజ్ పై ఓ యువతి యాసిడ్తో దాడి చేసింది. ఈ ఘటనలో ఇలియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. కన్న కొడుకు మృతి చెందడంతో అప్పటి నుంచి దిగులు పెట్టుకున్న ఖాజాపీర్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
బ్యాక్ న్యూస్. వినియోగదారులకు శుభవార్త. వస్తు సేవలపై జీఎస్టీ 16వ సమావేశంలో మొత్తం 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించారు. శానిటరీ నాప్కిన్స్ పై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. ట్రాక్టర్ విడిభాగాలు, స్కూల్ బ్యాగులు, కంప్యూటర్లు, ప్రింటర్లపై 28% ఉన్న పన్నును 18% కుదించారు. అగరబత్తీలు, ఇన్సులిన్ పై జీఎస్టీని 5% పరిమితం చేశారు. పరిశ్రమలో కీలక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పన్ను శాతాన్ని సవరించామన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 19న కౌన్సిల్ మరోసారి సమావేశమై జీఎస్టీ అమల్లో అడ్డంకులపై చర్చించారు. పోలవరం పనులకు సర్వీస్ ట్యాక్స్ నుండి మినహాయింపు కోరామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అయితే సాధ్యం కాదని జీఎస్టీ కౌన్సిల్ తేల్చిందన్నారు. అలాగే గ్రానైట్, మార్బుల్ పరిశ్రమపై 28% పన్నును తగ్గించేందుకు నిరాకరించిందన్నారు. జీఎస్టీ నుంచి టీటీడీని తప్పించాలన్న విజ్ఞప్తిని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీనిపై పరిశీలిస్తామని హామీ ఇచ్చిందన్నారు యనమల. ప్రభుత్వ పథకాలను, సంక్షేమ నిర్మాణాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని కోరామన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. అయితే జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించలేదన్నారు. గ్రానైట్, మార్బుల్ పరిశ్రమకు 28% పన్ను పరిధి నుంచి మినహాయింపిచ్చి పన్ను శాతాన్ని మరింతగా తగ్గించాలని కోరినా నిరాశ ఎదురైందన్నారు ఈటెల రాజేందర్. రైతుల ఆందోళనలతో మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. రైతుల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ తలపెట్టిన బంద్ను విరమించారు. 11 రోజులుగా కూరగాయలు, పాలను రోడ్లపై పారబోసి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసిన రైతులు జూలై 25లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మళ్లీ నిరసన బాట పడతామంటూ హెచ్చరించారు. రైతుల ఆందోళనలకు పోటీగా శాంతి దీక్ష చేపట్టిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 24 గంటలు గడవకుండానే మనసు మార్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనే వరకు దీక్ష విరమించేది లేదన్న సీఎం మంత్రులు, రైతు సంఘాల నేతల ఒత్తిడితో కొబ్బరి నీళ్లు తాగి దీక్ష విరమించారు. రైతులపై కాల్పులకు తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారన్న చౌహాన్ అన్నదాతల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహాత్మాగాంధీని తెలివైన వ్యాపారి అంటూ కామెంట్ చేసిన అమిత్ షాపై తమిళనాడులో విమర్శలు చెలరేగాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి కలిగిన నేత గాంధీజీని కించపరిచేలా మాట్లాడటం చాలా విచారకరమన్నారు. తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు అన్నాడీఎంకే 2 వర్గాల మధ్య రాజీ కుదురుతుందనుకున్న వారి ఆశలను అడియాసలు చేస్తూ పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళనిస్వామి వర్గంతో చర్చల కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పన్నీర్ వర్గం సీనియర్ ఒకరు దినకరన్ను బలమైన నేత అని పొగటం చర్చనీయాంశమైంది. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా తన బలం నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. జయలలిత ఆస్తులకు వారసులు ఎవరన్నది తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. అమ్మ ఆస్తులకు తానే వారసురాలనంటూ పోయస్ గార్డెన్లోకి వెళ్లబోయారు జయలలిత మేనకోడలు దీప. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీప కారద్దాల్ని శశికళ వర్గీయులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. తన సోదరుడు దీపక్ శశికళతో కలిసి జయలలితను చంపారని ఆరోపించిన ఆమె ఈ విషయంపై రాష్ట్రపతి, ప్రధానులను కలిసి కంప్లైంట్ చేస్తానన్నారు. అప్పుడు అత్త, ఇప్పుడు మేనకోడలు సేమ్ టు సేమ్. కట్టు, బొట్టు, మాట తీరు, ఆహార్యం, గాంభీర్యం ఇలా ఏ విధంగా చూసినా అచ్చు మేనత్తని అనుకరించింది కోడలు దీప. పోయస్ గార్డెన్ ముందు హల్చల్ చేసిన దీప వేషధారణలో పురచితలైవిని తలపించింది. జయ క్రియేట్ చేసిన ట్రెండ్ ఫాలో అవుతూ పోయస్ గార్డెన్లోకి వెళ్లబోయిన దీపను శశికళ వర్గీయులు, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది సూపర్ 30. పాట్నా కేంద్రంగా నడిచే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన 30 మంది విద్యార్థుల్లో 100% మంది జేఈఈలో సత్తా చాటారు. వీరంతా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు. 2002లో ఆనంద్ కుమార్ సూపర్ 30ని స్థాపించారు. ఏటా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా ఐఐటీ జేఈఈ కోచింగ్తో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొని మెడల్స్ గెలిచిన పారా అథ్లెట్ల విషయంలో కూడా అధికారుల తీరు మారటం లేదు. వికలాంగురాలైన అథ్లెట్ సువర్ణరాజ్కు కింది బెర్త్ కేటాయించాల్సి ఉండగా రైల్వే అధికారులు పై బెర్త్ ఇచ్చారు. కొన్ని తర్వాతైనా బెర్త్ మార్చమని రిక్వెస్ట్ను పెట్టినా స్పందించలేదు. సాటి ప్రయాణికులు కూడా బెర్త్ ఎక్స్చేంజ్ కు ముందుకు రాకపోవడంతో సువర్ణరాజ్ రైల్లో ఫ్లోరింగ్ పైన పడుకోవాల్సి వచ్చింది. గరీబ్ రథ్లో జరిగిన ఈ ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. అయితే విచారణ అక్కర్లేదని, వికలాంగులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరింది సువర్ణరాజ్.